నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. దర్శిలో నూతనంగా ఎస్ఎస్సి బీపీఎల్ వారి ఆధ్వర్యంలో ఆంజనేయ కేబుల్ నెట్వర్క్ ఏసియన్ కేబుల్ ప్రసారాలను నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు. విజ్ఞానం వినోదాన్ని సమపాళ్లలో అందిస్తున్న టీవీ ప్రసారాలు చూసే సంఖ్య ఇప్పటికీ తగ్గలేదన్నారు. వార్తలు, విద్య, సంగీతం, సీరియల్స్ చూసే ప్రేక్షకులు ఉన్నారని తెలిపారు. దర్శిలో నూతనంగా ప్రారంభించిన ఏసియన్ ఛానల్ దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. सूर्यादीना नवानां ग्रहाणां छंद अनुकूल्यता जनार्दन उपेन्द्र स्वामी देवता संपूर्ण विश्वाभूतान्यवत्राणाभावः पादयोः राज्यं ओं गगनाय नमः ओं गजकर्णिकाय नमः लंबोदराय नमः विकटाय नमः विघ्नराजाय नमः शुद्ध आचमनोपयामि रक्षां धारयामि. ओम या प्रणेर्या अपराय सुष्मेको आस्तानो मित्रः बलोदकेनाश्नापायामि आयतनं वेदा ये एवं वेदा सुनामं प्रतिष्ठितां सर्वदानिजा तानि दानि वृष्यन्ते वृक्षपदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा आत्म प्रदक्षिणस्कारां उपयामि मूलपूजां च करिष्ये. सरस्वती कटाक्षं प्राप्तिरस्तु शुभमस्तु शुभमस्तु. लक्ष्मी मणवगानिष्ठां हृण्यं गामशुम्बुरुषाणं चन्द्राप्रभावन्दिं लोके देवदृष्टां दारां तां तद्विनीवें शरणमहं प्रपन्ने आदित्यवर्णे तपसोऽधि जातो. మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాలను ఏసియన్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రసారం చేయాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన పనులు, టీడీపీలో చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని కోరారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన గొట్టిపాటి లక్ష్మికి ఏసియన్ ఛానల్ ఎండీ గుర్రం ప్రసాదరావు సతీమణి సునీత దంపతులు పూర్ణకుంభంతో మేళ తాళాలతో ఘన స్వాగతం పలికారు. కార్యాలయంలో ముందుగా పూజా కార్యక్రమాన్ని జరిపించి కంట్రోల్ రూమ్, న్యూస్ రూమ్, ఆఫీసు రూమ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, పార్లమెంట్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు మారిళ్ల వెంకటేశ్వర్లు, సిఐ రామారావు, దారం సుబ్బారావు, గుర్రం బాలకృష్ణ, మోడల్ స్కూల్ చైర్మన్ గోపిశెట్టి అనూష, కాంట్రాక్టర్ కొలవకొండలు చంద్రశేఖర్, ఎస్ఎస్సి బీపీఎల్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ అమ్మ ఇప్పుడు టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్ ఉన్నా ప్రతి ఒక్కరు ఫోన్లో అన్ని సమాచారం చూస్తున్నా కూడా టీవీ చూడని ఫ్యామిలీ ఉండరు. సో మనకి టెలివిజన్లో ఏంటంటే అన్ని సమాచారాలు మనకి లేటెస్ట్ న్యూస్ నుండి వినోదం అట్లాగే విద్యా సమాచారం అన్నీ కూడా మనకి ఎప్పుడు మన ఇంటి వద్దకు న్యూస్ అందేలాగా టెలివిజన్ మీద ఆధారపడి అందరూ ఉంటారు. మనకి కొంతమంది టైంకి ఈ పర్టికులర్ టైంకి న్యూస్ చూసి అలవాటు పడిన ప్రజలు ఉన్నారు. అట్లాగే సీరియల్స్ చూస్తున్న మహిళలు ఉంటారు. మ్యూజిక్ కానీ విద్యకు సంబంధించిన ప్రోగ్రామ్స్ చూసే చిన్నపిల్లలు ఉంటారు. సో అందరికీ ఉపయోగపడేలాగా ఈ కనెక్షన్స్ ఈ సదుపాయాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అభివృద్ధి ద్వారా మరి వార్తలు ఎక్కువగా మరి ఈరోజు జరుగుతున్నటువంటి అటు రాష్ట్రంలో కానీ మన దర్శి నియోజకవర్గంలో కానీ జరుగుతున్నటువంటి విషయాల్ని ప్రజలకు తెలియజేసేందుకు మరి యొక్క కేబుల్ యాజమాన్యం ప్రసాద్ కానీ ఇంకా ఇతరులు అందరూ కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి సారించి మన దర్శి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని అదేవిధంగా మరి వైఎస్ఆర్సీపీ నుంచి గతంలో వారు ఏం చేసింది, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది అనేది కూడా ప్రజలకు తెలియజేసినటువంటి బాధ్యత సిటీ కేబుల్ వారి మీద ఉందని తెలియజేస్తూ ఇంకా మరి ఈ కేబుల్ వాళ్ళు ఇంకా ఉన్నత స్థితి చేరాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంకు వచ్చేసిన మేడం గారికి, ఎమ్మెల్యే పాపారావు గారికి నా ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాను. వంగవీటి మోహనరంగ అతి చిన్న వయసులోనే పేదల పక్షాన నిలబడి ప్రజల అభ్యున్నతికి తోడ్పడ్డారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. టంగుటూరు మండలం జయవరం గ్రామంలో వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. మరి పిన్న వయసులోనే మన నుంచి దూరం అయినప్పటికీ కూడాను 37 సంవత్సరాల తర్వాత కూడా వారి అభిమానులు అన్ని చోట్ల విగ్రహాలు పెట్టుకోవడం, వారిని గుర్తు చేసుకోవడం చాలా అభినందనీయదగిన విషయం. ఈ సందర్భంగా విగ్రహాన్ని ఇచ్చినటువంటి బొజ్జి గారిని, ఇది ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమ కమిటీని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. ఈరోజు రంగా గారి పేదలకి అండగా ఉంది, అన్ని విధాలా ఆదుకున్న వ్యక్తి కనుక అన్ని వర్గాల ప్రజలు వారి గురించి ముందుగా
ముందుకు వస్తామన్నారు. ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కాపులందరూ కూడా జనసేన కావచ్చు ఇలాగ మనకి మద్దతు ఇవ్వడానికి వారి ఆకాంక్షకు అనుగుణంగా ముందుకెళ్తా తెలియజేసుకుంది. ఆ రోజు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తెలుగుదేశం ప్రభుత్వమే. కాపులకు లోన్లు కూడా అత్యధికంగా ఇచ్చిన కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని విషయాన్ని తెలియజేసుకున్నాం. ఈరోజు కొన్ని పదాలు నామినేటెడ్ పదవుల గురించి, జిల్లాల గురించి, పేర్ల గురించి జరుగుతుంది. ఇది తెలుగుదేశం, జనసేన, బీజేపీల అధిష్టానం. పిఠాపురంలో ఈ నెల 14వ తేదీన జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను జయప్రదం చేయాలని బాపట్ల పార్లమెంట్ పరిశీలకులు బి మార్కండేయులు, జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కందుకూరి బాబు పిలుపునిచ్చారు. సంతనూతలపాడు మండలం పేర్నమిట్టలో జరిగిన నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. సంతనూతలపాడు నియోజకవర్గం నుండి అత్యధికంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పిఠాపురం ఆవిర్భావ సభకు తరలి రావాలని మార్కండేయులు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఒక పక్క జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, మరొక పక్క జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు ఎంతగానో కృషి చేశారని అన్నారు. రాష్ట్రంలో జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని తెలిపారు. నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ కూటమి అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ 30,000కు పైగా మెజారిటీ రావడం జనసేన పార్టీ నియోజకవర్గంలో ప్రధాన కారణమన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలతో పాటు అధికారంలో ఉంటుందని చెప్పారన్నారు. మనందరం కూడా ప్రత్యేకంగా కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మరగ రమేష్, నోకతోటి మస్తానమ్మ, ఈశ్వరరావు, జిల్లా కార్యదర్శి పి కోటేశ్వరరావు, ఒంగోలు పట్టణ జనసేన కార్యదర్శి కందుకూరి వాసు, సంతనూతలపాడు, చేమకుర్తి, మద్దిపాడు, నాగలుపులపాడు, చేమకుర్తి మండల జనసేన అధ్యక్షులు ఎం ఫణేంద్ర, పి శివప్రసాద్, ఎన్ బాలసుబ్రహ్మణ్యం, బి మురళి, టి శ్రీరామ్ నాయకులు పాల్గొన్నారు. మండలాధ్యక్షుడు మాత్రమే రాష్ట్రంలో జరిగిన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. రేపు జరగబోయే సభ విజయోత్సవం చేసుకుంటామని ఆయన మాట చెప్పాడు. అదే శాసనం జరిగిపోయింది ఈరోజు. కాబట్టి విజయోత్సవంలో మనం కూడా పాల్గొంచుకొని, అంటే ఎప్పుడు ఇందులో జరిగిన ఎప్పుడు ఆవిర్భావ సభ జరిగిన విధంగా కాకుండా భారీ ఎత్తున జనసంగ్రామం చేయాలని పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. కాబట్టి ప్రతి రోజు మీటింగ్ ఏర్పాటు చేసుకొని భారీ ఎత్తున జనాలు వేయాలని, ఆ కార్యక్రమం విజయవంతం చేయాలని మనం ఈరోజు ఈ సభ ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరు తగిన రీతిలో సభ విజయవంతం చేయడానికి కృషి అని కోరుకుంటున్నాం. అదేవిధంగా మనం కూటమి ఉన్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు ఈ మాట చెప్పి గుర్తుపెట్టుకో, ప్రతి ఒక్కరు కూటమి 10 సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నాను నేను. మనమందరం ఇక్కడ సమావేశమయ్యాం. దశాబ్దం పాటు పార్టీకి అందరం ఈ నియోజకవర్గంలో వెన్నెముకగా పనిచేశాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంత విస్తృత స్థాయి సమావేశాన్ని మనం నిర్వహించుకోవడం కూడా ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ఎన్నికలలో మనం పనిచేసిన విధానం, మనం ఎంచుకున్న మార్గం, మనం చూపిన చొరవ, తెగువ ఈ నియోజకవర్గానికి 30,000 పైచిలకు ఓట్లు మెజారిటీ రావడానికి ఈ జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తారు జనసేన పార్టీ అని. తెలుగుదేశం పుట్టిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు 30,000 పైచిలకు మెజారిటీ ఎవరికి రాలేదు. నియోజకవర్గం ఏర్పడి నుంచి కూడా 30,000 మెజారిటీ ఎవరికి లేదు. ఎప్పుడు గెలిచినా 3,000, 4,000, 5,000, 6,000 తెగించి పోరాడిన యోధులందరికీ విజయాన్ని సాధించుకునేది అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. అటువంటి పరిస్థితిలో
మరి ఈ పట్టణంలో ఉన్న 50 వార్డుల్లో నేను ఒక సభ్యుడిని, నా ద్వారా జనసేన పార్టీ వాడిని వినిపిస్తానని చెప్పి వచ్చినటువంటి ఎన్నికల మీద నిలబడి విజయం సాధించిన రమేష్ కుమార్ గారి మీ వారిని మీరు స్ఫూర్తిగా తీసుకోవాలి యువత. ఇకపోతే నేను కొద్దిగా టైం తీసుకుంటాను. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తో మాట్లాడి కళాకారులకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని దామచర్ల నాగ సత్యలత హామీ ఇచ్చారు. జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఒంగోలు ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శనివారం సాంస్కృతిక కార్యక్రమాల 93వ నెల కార్యక్రమాల అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. 92 నెలలుగా ప్రతి నెల కార్యక్రమం చేస్తున్న రంగభూమి కమిటీ సభ్యులకు దామచర్ల నాగ సత్యలత అభినందనలు తెలిపారు. మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ రంగభూమి సంఘం వారు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా తనను ఇన్వాల్వ్ చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందని, కళాకారులకు సంబంధించిన సహాయ సహకారాలు చేయడానికి శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ నేతృత్వంలో తామంతా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అనంతరం పాటల పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. వివిధ సేవా రంగాల్లో విభిన్న రంగాల్లో ప్రతిభామూర్తులైన మహిళా మణులు తేళ్ల అరుణ, రాజ్యలక్ష్మి, రంగుల సంధ్య, బోను దుర్గా, పత్రికా విలేకరి కుమారి మాధులి, డి న్యూస్ రీడర్ అక్కడపాటి పద్మావతి, ఇంద్రజ్యోతిలను జిల్లా రంగభూమి కళాకారులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమ నిర్వాహకులు అంగర్కుర్తి ప్రసాద్, దేనుకొండ సుబ్బయ్య, వాకా సంజీవరెడ్డి, కేవీ రంగారావు, ఆదిపూడి నరేంద్ర, బేబీరాణి, జాలాది మోహన్, ఏల్సూరి అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ముందుగా మహిళల గురించి ఏర్పాటు చేసిన పాటల పోటీల్లో గాయని గాయకులు పాడిన గీతాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. సన్మాన గ్రహీతలు ఒక్కసారి పైకి వస్తే మేడం ఇంద్రజ్యోతి గారు, మేడం మేడం దానితో ఇంకొకటి, దామచర్ల జనార్దన్ అన్న మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచారంటే మేడం గారు ఒకసారి ఎమ్మెల్యేగా మళ్లీ కావాలని కోరుకొని వచ్చి తెచ్చుకున్న మా అందరికీ గుండెల్లో ఆయన గుడిని కట్టుకున్నాం. అయితే మేము నివసించేందుకు, కళాకారులు ఉండేందుకు, కళాకారుల కాలనీ కావాలని చెప్పి మేము ఆయన అడగటం జరిగింది. ఆయన మాకు 2 సార్లు 2 పెద్ద వేదికల మీద మాట ఇవ్వటం జరిగింది. ఆ వినతి పత్రాన్ని ఒకసారి వేదిక మీదకి మేమందరం ఇస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి కళాకారుల దశాబ్దాలకు పైగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ ఆ గడం నవ్యంగా భవ్యంగా ప్రవహిస్తూనే ఉంది. స్త్రీ శక్తిని స్వరంలో నింపుకున్న శ్రీ సత్య న్యూస్ సీనియర్ న్యూస్ రీడర్ శ్రీమతి అక్కరపాక పద్మావతి గారికి జిల్లా రంగభూమి కళాకారుల సంఘం వారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సభక్తికంగా అందిస్తున్నటువంటి ఆత్మీయ పురస్కారం. మన పొన్నూరు సీనన్న, శరత్ అన్న, పద్మావతి గారు ముగ్గురు కూడా ఒక చోట చేరి ఆవిడకి వారి తరఫున ఆత్మీయంగా. కళాకారులు జీవితం ఎలా ఉందో ఇప్పుడు అర్థమవుతుంది బయట అంతాను. అంటే ఇదివరకు ఒక టైంలో అంటే చాలా బాగుండేదంట, నాటకాలు కానీ పాటలు కానీ ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే కనుక ఊళ్ళో పల్లెటూరులో కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేయడానికి అందరూ కూడా ఎంకరేజ్ చేసేవారు. అలాగా ఇప్పుడున్న పరిస్థితులు అంతా ఎలా ఉన్నాయో కూడా అర్థమవుతుంది మాకు. జనార్దన్ గారు ఎప్పుడూ కూడా కళాకారులకు అండగా నిలబడతారు. ఇప్పుడు చెప్పారు ప్రసాద్ గారు, వాళ్ళందరూ వినతిపత్రం ఇచ్చారు. 100% జనార్దన్ గారికి చెప్పి తప్పకుండా రేపు ఇళ్ల పట్టాలు ఇస్తున్నప్పుడు మీ ఇచ్చిన లిస్టులో వాళ్ళందరికీ కూడా జనార్దన్ గారు ఇళ్ల పట్టాలు ఇచ్చేలాగా చూస్తారు. అదైతే జనార్దన్ గారు హామీ ఇచ్చారని తప్పకుండా నిలబెట్టుకుంటారు. ఇక్కడ మీకు స్టేజ్ మీద మాట ఇచ్చారని చెప్పి చెప్తున్నారు. డెఫినెట్ గా రేపు ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడు అందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇస్తారని చెప్పి చెప్తూ ఉన్నాను నేను. అలాగే మీ అందరికీ ఏదైనా సమస్య ఉన్నా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే ఈ ప్రసాద్ గారి ద్వారా కానీ, దుర్గా ద్వారా కానీ ఎవరైనా వచ్చి జనార్దన్ గారిని మీట్ అవ్వచ్చు. ఏదైనా ఉన్నా సరే, ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక మాట్లాడవచ్చు. ఏదైనా సరే మీ ద్వారానే వండి, లేదా మీరు డైరెక్ట్ గా వచ్చి జనార్దన్ గారిని మీట్ అయ్యి మీ సమస్య ఏంటో పురుషుల్లో సగం. ఎందుకంటే మనము శివపార్వతులు, శివుడు తన శరీరంలో అర్థభాగాన్ని తన సతీమణికి ఇవ్వడం జరిగింది. అలాగే సీతారాములు కానివ్వండి, రాధాకృష్ణులు కానివ్వండి, అందరూ దేవుళ్ళు కూడా, దేవతలు కూడా, ముఖ్యంగా మన భారతదేశంలో దేవతలందరూ కూడా స్త్రీమూర్తులే. మరి అందరినీ కూడా మనం పూజిస్తాము, కానీ బయటకు కనిపించే స్త్రీని మాత్రం మనము ఎంతవరకు గౌరవిస్తున్నాం అనేది మీరందరూ కూడా, ఇంకా అందరూ పెద్దవాళ్లే ఉన్నారు కాబట్టి ఆలోచించాల్సిన విషయం. ఈ రోజున స్త్రీ నాలాగా బయటకు వచ్చి ఇలా మీ ముందు మాట్లాడామంటే దానికి కారణం మీ అందరి యొక్క కుటుంబం యొక్క సహాయ సహకారాలే. ఎల్లప్పుడూ కూడా అది మీకు మాకు ఉండాలి.
ప్రతి పురుషు విజయం వెనుక స్త్రీ ఎలాగైతే ఉంటుందో, తన భర్త గొప్పవాడు కావాలి, 10 మంది చేత కొనియాడబడాలని స్త్రీ ఎలాగైతే ఆలోచిస్తుందో, ఆశిస్తుందో, అలాగనే అవకాశం ఉండే స్త్రీ కనుక బయటకు వచ్చే వాళ్ళకి అవకాశం వస్తే కనుక పురుషులు కానివ్వండి, అది తల్లిదండ్రులు, అలాగనే తోడబుట్టువులు, మరి భర్త అందరూ కూడా సహకారం ఉంటే ఆమె ఎంత స్థాయికని ఎదగలదని చెప్పేసి మనకు అనేక సందర్భాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు సమాన ఉద్యోగ అవకాశాల్లో కానివ్వండి, చదువు. ఒంగోలు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కామ్రేడ్ సుధాకర్ భవనంలో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా మహిళా సిబ్బంది పాల్గొన్నారు. ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ సెక్రటరీ దాసరి బాబు శామ్యుయల్ మాట్లాడుతూ ఆర్టీసీ రంగంలో మహిళా కండక్టర్లుగా రాణించడం అనేది ఓ సవాలు అని అన్నారు. మహిళా కండక్టర్లుగా పురుషులతో సమానంగా ఆర్టీసీ ఆదాయం పెంచడంలో పోటీ పడుతున్నారని తెలిపారు. మహిళలు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంలో ఎంప్లాయీస్ యూనియన్ ముందుంటుందని పేర్కొన్నారు. మహిళలు తమ సమస్యల పట్ల ధైర్యంగా పోరాడాలని, ఎవరైనా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే వాటిని ఎదుర్కోవడంలో ఐక్యంగా ముందుకు పోవాలని, దానికి ఎంప్లాయీస్ యూనియన్ సంపూర్ణ సహకారం అందిస్తుందని చెప్పారు. షీ కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేయాలని, అలా చేస్తే మహిళా సిబ్బందిని ఇబ్బంది పెట్టే వారికి గుణపాఠం చెప్పినట్లు అవుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కాకుమాను నాగేశ్వరరావు, వాకార్ రమేష్, అమరావతి జేఏసీ మహిళా వింగ్ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ శ్రీదేవి, యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి స్వరూపారాణి తదితరులు పాల్గొన్నారు. ఈ సమస్యల పట్ల మేము చిత్తశుద్ధితో కృషి చేస్తామని చెప్పి మీరు వారికి భరోసా ఇవ్వండి అని చెప్పి మన రాష్ట్ర అధ్యక్షుడు వారు, అలాగే మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు కూడా మాకు చెప్పడం జరిగింది. దాన్ని బేస్ చేసుకునే మరి ప్రకాశం జిల్లాలో కూడా మన జిల్లా కమిటీ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ మరి అన్ని డిపో కమిటీలకి, డిపో నాయకులకు కూడా ఫోన్ల ద్వారా మెసేజ్ ఇవ్వడం జరిగింది. మీ డిపోలో ఉన్నటువంటి మన మహిళా సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమీకరించి ఈరోజు ఒంగోలులో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి హాజరుపరచాలని చెప్పి, అదేవిధంగా మరి మన మహిళా సభ్యుల యొక్క ఫోటోలు తీసుకొని వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళ ఫోటోల్ని మరి ఫ్లెక్సీల రూపంలో వేయాలని చెప్పి మనం చెప్పడం జరిగింది. మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి 5 డిపోలు, ఈ 5 డిపోల్లో మరి అసలు ముందు లిస్టు తీయమని చెప్పాం. సో అక్కడ మీకు జరగకపోతే అప్పుడు షీటింగ్లకు బాక్సులు వేయండి, వాళ్ళు సహాయం చేస్తారు. ముందు ఇక్కడ సాల్వ్ చేసుకోండి, 90% ఇక్కడ సాల్వ్ చేసుకోండి. సాల్వ్ కానీ అక్కడికి వెళ్ళండి. అంటే మనకేమంటే లీడ్స్ ఒక్కటే మనకి ఉండేది పెద్దగా, అంతకంటే మనకి ఎవరు పెద్ద ఇబ్బంది పెట్టరు. ఇబ్బంది పెడితే ఒకవేళ ముందు ఇక్కడ చెప్పండి, చెప్పి ఇక్కడ జరగకపోతే అప్పుడు షీటింగ్ బాక్సులో వేయండి, ఆ బాక్సుల్లో వేయండి, సహాయం తీసుకోండి. అన్న కూడా ఒక అమ్మాయి చెప్పింది, నేనేం చెప్పినా కానీ నాకు జరగలేదు, 2 సంవత్సరాల నుంచి నాకు పని జరగలేదు అని చెప్పింది. నేను అందరి దగ్గరికి వెళ్ళాను, నాయస్వామి దగ్గరికి వెళ్ళాను. ఈ సందర్భంగా మనలందరూ ఇక్కడికి చేర్చిన అన్నలందరికీ మరొకసారి మహిళా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సహ ఉద్యోగులందరికీ కూడా ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. కేవలం సేవారంగం కోసమే కమ్మవారి సేవా సంఘం పనిచేస్తుందని అధ్యక్షులు మండవ మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఆలా హనుమంతరావు అన్నారు. ఒంగోలు నిర్మల్ నగర్ లో ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కమ్మ ప్రముఖులు పూజలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సభ్యత్వ నమోదు ముమ్మరం చేస్తున్నామని, తద్వారా సభ్యులు ఆర్థిక సహాయంతో సేవా కార్యక్రమాలు చేస్తామని మురళీకృష్ణ తెలిపారు. అందరి సహకారం తీసుకుని త్వరలో నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని, అప్పటి వరకు ఈ కార్యాలయంలోనే కార్యక్రమాలు కొనసాగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కమ్మవారి సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, హర్షిణి కళాశాల చైర్మన్ గోరంట రవికుమార్, ప్రతిభా కళాశాల చైర్మన్ నల్లూరు వెంకటేశ్వర్లు, సేవా సంఘం గౌరవ అధ్యక్షులు చిడిపోతు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ఆలా హనుమంతరావు, అబ్బూరి నవీన్, పావులూరి బాపయ్య చౌదరి, గాళ్లపాటి శ్రీనివాసరావు, కాట్రగడ్డ రఘుపతి రావు, మహిళా అధ్యక్షురాలు వడ్డెంపూడి సుజాత, కార్యవర్గ సభ్యులు కరిచేటి చంద్రశేఖర్, కోటపాటి కాశీరావు, గోవినేని శ్రీను, దుగ్గినేని వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
మీద కూడా ఇచ్చాము ఎవరికాలు అవసరం లేదు సార్, పెట్టండి సార్. తీసుకొస్తాకి వెళ్ళారు తీసుకొస్తాకి వెళ్ళారు లోపల వాచకం కలగటువంటి శ్రీభద్రమారమణ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆయతనవాన్ భవతి ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి నక్షత్రాణి వా అపాభాయతనౌ ఆయతనవాన్ భవతి జ్ఞానకాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం హరం సర్వ లోకైక నాదం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర ప్రదక్షిణ చేసుకుని తాని తాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని వినశ్యంతి దక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః వాయువాన్ హృదయాదికారుణ్యభావేన రక్ష రక్షో జనార్దనః. ఈ సంస్థ స్థాపించి గత 5 నెలల నుంచి వేరే ఆఫీస్ కోసం చూస్తూ ఉన్నాం. అలాగే ఒక స్థలం కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అది కొద్దిగా కన్స్ట్రక్షన్ ఎన్ని కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ముందు ఆఫీస్ కావాలని ఇదిలో మా ఈ బిల్డింగ్ ఉండటం వల్ల మేము మా సెక్రటరీ గారిని అలాగే మా గౌరవ అధ్యక్షుల్ని సలహాదారులు అందరినీ సంప్రదించినాక ఒక నిర్ణయానికి వచ్చి ఈ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. మేము ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒక ఆఫీస్ కావాలి, దానికి ఒక కార్యవర్గం అంతా ఒకసారి కూర్చోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. వేరే ఆఫీసుల్లో కూర్చోవాలంటే ముందు ఇది స్టార్ట్ చేసి ఏ పైన ముందుకెళ్తా ఈజీగా ఉంటుంది. అలాగే మేము పెద్దలు చెప్పినట్టు ముందు ఈ డొనేషన్ కార్యక్రమం పిల్లల చదువులు దగ్గరకు వస్తున్నాయి. రేపు జూన్ అకాడమిక్ ఇయర్కి అందరికీ పిల్లల ఫీజులు కానీ లేదా హెల్త్ పర్పస్ కానీ ఏం చేయాలన్నా మాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. దాన్ని ఇక్కడ ఎంచుకున్నాం మేము. అలాగే మన సీతారామ గారు చెప్పినట్టు పాడిపల్లి వెంకటేశ్వర్లు గారు, అలాగే చిడిపోతి వెంకటేశ్వర్లు గారు, మా సెక్రటరీ గారు, అలాగే ఇక్కడికి వచ్చిన మిగతా పెద్దలందరూ మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో మేము కొత్త స్కీమ్ ఒకటి పెట్టుకున్నాం. ముందు ఇనిషియల్గా అందరం తలాకు 1000 రూపాయలు 100 మంది టీం లాగా ఏర్పడి నెలకు 1000 రూపాయలు డొనేట్ అందరూ డొనేట్ చేస్తున్నారు. దాన్ని మేము ప్రతి నెల ఏదో కార్యక్రమం, ఏమైనా పిల్లలకు ఇబ్బంది, కొంతమంది ఇప్పుడు హాల్ టికెట్లు కాలేజీ నుంచి ఫీజు కట్టలేక హాల్ టికెట్లు ఎగ్జామ్కి ఇవ్వటం లేదు. దాన్ని మేమే హామీ ఉండి మేము ప్రతి నెల ఈ 2-3 నెలల ఎగ్జామ్స్ కాబట్టి ముందు వాళ్ళకి అర్జెంటుగా వాళ్ళ అవసరాల నిమిత్తం ఆ డబ్బులు అటు చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు 100 మందితో స్టార్ట్ అయిన ఈ 500 మంది 1000 మంది కూడా వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. దాతలు ముందుకు వచ్చి మాకు సహకరించాలి. అలాగే మన కులానికి మనం చేసుకోవాలి. అలాగే మన ఇతర కులాలకు కూడా గత 30 సంవత్సరాల నుంచి కమ్మ కులం మీద విషయం జల్లుతూ ఉన్నారు. వేరే కులాలు ఎవరు జల్లట్లా. రాజకీయ నాయకులు మన కులం మీద అలా ముద్ర వేసి ఒక బ్యాడ్ ప్రొపగాండా చేశారు. దాని నుంచి మనం బయటపడాలి. ఆ విధంగా మేము మిగతా కులాలకు కూడా మా వంతు మేము సహాయం అందిస్తాం. వేరే కులాలు కూడా మనం ఆదర్శంగా నిలవాలి. వాళ్ళు కూడా ఇలాగే 1000 రూపాయలు లేదా ఇంకొంచెం ఎక్కువ తక్కువ వేసుకుని వాళ్ళ కులాలకు వాళ్ళు సహాయం చేసుకోవాలని మేము సూచిస్తూ ఉన్నాం. అప్పుడు ఎవరికి భారం ఉండదు, ఎవరికి ఏ కులంకి ఇబ్బంది ఉండదు. మన నిర్మల్ నగర్లో మండవ మురళి గారి సొంత బిల్డింగ్లు ప్రారంభించడం జరిగింది. ఈ సంఘం ఏర్పాటయ్యి 4 నెలలు గడిచినాయి. ఈ 4 నెలల నుంచి కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అట్లనే ఈరోజు కొత్త భవంతిలోకి మార్చుకొని అలాగే ఒక 100 మంది నెలకి ఒక 1000 రూపాయల చొప్పున డొనేట్ చేసుకొని 1 లక్ష రూపాయలు నెలకి మిగిల్చుకొని ఆ 1 లక్ష రూపాయలు ప్రతి నెల సంఘం తరఫున చదువుకు కానీ వారి జీవనానికి కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్న కమ్మ సోదరులకి అలానే ప్రతి ఒక్కరికి కమ్మవారికి అందించి సహాయం చేయడం జరుగుతుంది. ఆ నిర్ణయం మన ప్రెసిడెంట్ మురళి గారు, కానీ మన సెక్రటరీ హనుమంతరావు గారు, మిగతా సభ్యులందరూ మన
అందరూ కలిసి ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. సో అందువలన ఈ కమ్మవారి సేవా సంఘం బాగా సేవ చేసి మనల్ని పొందాలని కోరుకుంటూ అట్లానే మండో మురళికి మళ్ళీ ఒకసారి కంగ్రాట్స్ చెప్తూ హనుమంతరావు గారికి పెద్దలందరికీ పేరున నా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటా ఉన్నాను. అందరూ కమ్మ సోదరులు అందరూ అంటే ఎవరైతే బిలో పావర్టీ ఉన్నారో వాళ్ళందరికీ చక్కగా ఉపయోగపడుతుంది. వాళ్ళ మండో మురళి గారు అలాగే హనుమంతరావు గారు వాళ్ళు పర్ఫెక్ట్గా ఈ 4 నెలల నుంచే మనకు అర్థమైపోయింది, బ్రహ్మాండంగా చేశారు. ఇక బాగా జరుగుద్దని కోరుకుంటూ థ్యాంక్స్ చెప్తాము. మాకు ఈ కమ్మ భవనం నిర్మాణం కొద్దిగా ఆలస్యమైంది. త్వరలోనే ఆ నిర్మాణాన్ని కూడా మేము చేపట్టడం జరుగుతుంది. చిన్న చిన్న సమస్యల్ని పరిష్కరించుకొని ఆ నిర్మాణ కార్యక్రమాన్ని కూడా త్వరలోనే ప్రారంభం చేస్తాం. తర్వాత ఈరోజు ఈ కార్యక్రమానికి దాతలు ముఖ్యంగా కొంతమంది మనం ప్రతి నెల కూడా ఒక 1000 రూపాయలు డొనేట్ చేసేటటువంటి దాతల్ని ఒక డోనర్స్ క్లబ్ కింద తయారు చేయడం జరిగింది. వారందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో కొంతమంది పేద విద్యార్థులకు కూడా మేము స్కాలర్షిప్స్ కింద డబ్బులు పంపిణీ చేయడం జరుగుతుంది. ముందు కూడా ఇంకా మనం చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. దాదాపుగా మనం ఈ పట్టణంలో 30-40 వేల మంది ఓటర్స్ ఉన్నారు, 70 వేల మంది దాకా జనాలు ఉన్నారు. మనకి మినిమం కావలసినటువంటి సౌకర్యాలు కూడా మనం గత చాలా కాలం నుంచి కూడా మనం ఏర్పాటు చేసుకోలేకపోయాం. ముందు దాతల సహకారంతో మంచి కార్యక్రమాలు చేపట్టి మన ఈ సామాజిక వర్గానికి న్యాయం జరిగేటట్టుగా కూడా ప్రయత్నం చేస్తాం. పెద్దలందరూ కూడా మన సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దాతలందరూ కూడా ముందుకొచ్చి మాకు సహకరించవలసిందిగా ఈ కార్యక్రమం ద్వారా అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఉద్యోగ నిర్వహణలో పురుషుల కంటే మహిళలే సమర్థవంతంగా పనిచేస్తున్నారని, కష్టతరమైన రవాణా రంగంలో మహిళలు ఛాలెంజ్ గా తీసుకుని విధులు నిర్వహించడంలో మహిళ సాహసోపేతమైన పాత్ర పోషిస్తుందని మేయర్ గంగాడ సుజాత అన్నారు. ఒంగోలు ఆర్టీసీ కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో మేయర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి డిపో మేనేజర్ ధర్మవరపు శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. గతంలో మహిళలు కొన్ని రంగాలకే పరిమితమయ్యేవారని, ప్రస్తుతం పోటీ ప్రపంచంలో కుటుంబ పోషణలో పురుషుడితో సమానంగా బాధ్యతలు పంచుకోవడంలో అనివార్యంగా మారిందని మేయర్ అన్నారు. శారీరకంగా పురుషుడితో సమానం కాకపోయినా ప్రస్తుత సమాజంలో పెరుగుతున్న అవసరాల బాధ్యతలు దృష్ట్యా మహిళలు ఆయా రంగాల వైపు రావాల్సి వస్తుందని అన్నారు. అనేక రంగాల్లో మహిళలపై వివక్ష, వేధింపులు, అవమానాలు జరుగుతున్నాయని, వాటన్నింటినీ తట్టుకుని మహిళలు తమ పాత్రను విజయవంతంగా మలుచుకుంటున్నారని పేర్కొన్నారు. మున్ముందు ప్రపంచంలో మహిళలదే పైచేయి ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పిఓ శ్రీనివాసరావు, ఎన్ఈ విజయ, అమరావతి జేఏసీ మహిళా వింగ్ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ శ్రీదేవి, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు స్వరూప రాణి, ఏడీసీ పద్మ, రెడ్ క్రాస్ సభ్యులు సుజాత, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం అయితే ఇంచుమించుగా అన్ని ఆఫీసుల్లో కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు చేశాను. నేను ఆల్రెడీ 3 గవర్నమెంట్ సెక్టార్లో ఉండే వాటికి నేను వెళ్ళొచ్చాను. ఇలా ఉదయం నుంచి నేను తిరుగుతూనే ఉన్నాను. మళ్ళీ ఇంకా సాయంత్రం కూడా ఇంకొక 2 ఉన్నాయి. ఏదేమైనా మనకంటూ ఒక రోజు, అది కూడా పోరాటంతో తెచ్చుకున్న రోజు, మనల్ని మనం గుర్తుపెట్టుకునే రోజు, మనకి కూడా గుర్తింపు ఉందని తెలుసుకునే రోజు ఈ రోజు రావడం అనేది చాలా చాలా సంతోషం. ఇలా మన కోసం మనము అంటే భయపడుతూ చిన్న పిల్లకి కూడా, ఆడపిల్ల అంటే చాలు, ఆ అమ్మాయి ఒక సంవత్సరం పిల్లలే మనము వాళ్ళకి బొమ్మలు ఇస్తే టెడ్డీ బేర్లే కావాలి, లేదంటే బార్బీ బొమ్మలు ఇలాంటివి అడుగుతారు. కానీ ఒక ఇలాంటి బెలూన్స్ ఇవ్వండి వాళ్ళు ఆడుకోరు, అలాగే కారు బొమ్మలు ఇవ్వండి వాళ్ళు ఆడుకోరు, అలాగే మనకి రకరకాలుగా మగపిల్లలు ఆడుకునే బొమ్మలు ఉంటాయి చూడండి, అవి ఏం బాల్ బ్యాట్ ఏం ఆడుకోరు వాళ్ళు. ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జనరల్గా మహిళా దినోత్సవం అంటే ఉమెన్ ఎంపవర్మెంట్, ఈక్వాలిటీ ఆఫ్ రైట్స్, జెండర్ ఈక్వాలిటీ, వీటి గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. కానీ
మోస్ట్ నెగ్లెక్టెడ్ పర్సన్ ఎవరంటే ఉమెన్. హెల్త్ పరంగా చూసుకుంటే మన ఫ్యామిలీస్లో కానీ మన మదర్స్ చాలా వాళ్ళ హెల్త్ని వాళ్ళు ఎక్కువగా పట్టించుకోరనమాట. ఒక మహిళ కనుక హెల్తీగా ఉండగలిగితే నెక్స్ట్ జనరేషన్స్ కూడా హెల్తీగా ఉంటాయని మనం తెలుసుకోవచ్చు. సో మీ వృత్తుల్లో మీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. సో ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఎన్నో రకాల స్ట్రెస్లు అనుభవిస్తూ ఉంటారు. కానీ మీరు ఎవరితో షేర్ చేసుకోరు, ఎవరికి చెప్పుకోరు. మీలో మీరు సఫర్ అవుతూ ఉంటారు. లేకపోతే ఏదైనా చిన్న చిన్న రెమెడీస్ ఇంట్లో ఉన్న చిట్కాలతో మీరు అలా వెళ్ళగొచ్చుకుంటూ పెయిన్ అలా కన్సోల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ అలా కాకుండా నేను చెప్పేది ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ మిడిల్ ఏజ్ పర్సన్గా ఉన్నారు. సో ఒక ఏజ్ లైక్ 40 years 45 ఆ మధ్యలో మీరు ఆ ఏజ్కి వస్తున్నారు అనగానే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ఒక జనరల్ చెకప్ అనేది చేయించుకోండి. వీళ్ళందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే నా ముందు నా సహా ఉద్యోగులందరికీ కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎంతసేపటికి మనల్ని మనం పోగొట్టుకోవడమే సరిపోతుంది. మనల్ని పొగిడే పురుషులు ఎవరు ముందుకు రావడం, నువ్వు అంతమ్మా నువ్వు ఇంతమ్మా నీవు లేదు నేను లేనమ్మా అనే వాళ్ళు ఎవరు కనబడాలి. ఇక్కడ మహిళలు లేని రంగం అంటూ ఏది లేదు. నా మటుకు ఏం చెప్పగలంటే నాకు ఇంట్లో మా వారు బాగా సంపాదిస్తారు. నన్ను ఒక మహిళగా ప్రతి అంశంలో పొగుడుతూ ఉంటారు. ప్రతి అంశంలో ముందుకి ముందు నువ్వు నీ వెనక నేను ఉంటానంటారు. నాకు అది కొంచెం కొండంత అంట. అందరికీ కూడా అలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. కానీ ఆర్టీసీలో ఉద్యోగం చేయడం అంటే కత్తి మీద సామే. అది కుటుంబం నుంచి ఎంత సపోర్ట్ ఉంటేనో మనం ఇక్కడ గెలవగలం. అంతేకాకుండా డిపార్ట్మెంట్ పరంగా కూడా మన అధికారులందరూ డిపిడిఓ గారు కానీ మన డిఎం గారు కానీ మన సూపర్వైజర్. సూర్యమానం చంద్రమానం ప్రకారం పంచాంగ గణన చేసిన శుభ ముహూర్తాలలో తిథి వార నక్షత్ర యోగ కరణాలలో ఎటువంటి తేడా ఉండవని తంగిరాల పంచాంగకర్త తంగిరాల వెంకట మల్లికార్జున సోమాజీ శర్మ సిద్ధాంతి అన్నారు. కేశవస్వామిపేటలోని చెన్నకేశవస్వామి దేవాలయంలోని కళ్యాణ మండపంలో పంచాంగాన్ని ఆవిష్కరించారు. ఒంగోలుకు చెందిన శంకరమంచి బాలసుబ్రహ్మణ్య శర్మ సిద్ధాంతి రచించిన శంకరమంచి వారి విశ్వావసు నామ సంవత్సర పంచాంగాన్ని ప్రముఖ పంచాంగకర్త గోగి వెంకట బాలసుబ్రహ్మణ్య శర్మ పంచాంగ శాస్త్రీ సంబంధితమైన ఉద్ఘాటించారు. కార్యక్రమంలో వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి, చంద్రశేఖర శాస్త్రి, డాక్టర్ బట్టిప్రోరు తుకారం శర్మ, కోటి వెంకట సుబ్రహ్మణ్య శర్మ, మందాడి మధుమురళి తదితరులు పాల్గొని పంచాంగకర్త శంకరమంచి బాలసుబ్రహ్మణ్యం సిద్ధాంతిని అభినందించారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతిగా ములుకుట్ల సుబ్రహ్మణ్య శర్మ వ్యవహరించారు. ఏపీ టీసీఏ, జేసీఐ, జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో ఒంగోలు శ్రీ హర్షిని డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సతీమణి దామచర్ల నాగ సత్యలత ముఖ్య అతిథిగా పాల్గొని మహిళా మనులను సత్కరించారు. మారుతున్న కాలానుగుణంగా మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని నాగ సత్యలత అన్నారు. కుటుంబ బాధ్యతల్లో మగవారి కంటే ఆడవాళ్లే ఎక్కువగా భాగస్వామ్యం వహిస్తున్నారని అన్నారు. మహిళలు మానసికంగా ఆరోగ్యంగా దృఢంగా ఉంటేనే కుటుంబం సవ్యంగా ఉంటుందని తెలిపారు. భర్త భాగస్వామ్యంతో వారసులను ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు భర్త కంటే ఎక్కువ పాత్ర బాధ్యత పోషిస్తుందని అన్నారు. విద్య, వైద్యం, వ్యాపార, కళారంగాల్లో మహిళలు తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో చైర్మన్ గోరంట్ల రవికుమార్, కవిత దంపతులు, ఏపీటీసీఏ రాష్ట్ర ప్రెసిడెంట్ ప్రకాష్ బాబు, ఏపీటీసీఏ చైర్మన్ ఈవీఎస్ లక్ష్మి, జేఏసీ చైర్మన్ శ్రీరామరెడ్డి, జేసీఐ చైర్మన్ మేడిశెట్టి సుబ్బారావు, జి బాలకృష్ణ, జేఏసీ నేషనల్ ప్రెసిడెంట్ నయనాల రామకృష్ణ, కసిబిసి నాగేశ్వరరావు, జాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జనాన్ని జీవితం చుట్టూ కాకుండా మతం చుట్టూ తిరిగేలా బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తుందని బొమ్మరిల్లు నిర్వాహకులు పి రాజ్యలక్ష్మి విమర్శించారు. ఈమనిపాలెంలో స్త్రీ విముక్తి సంఘటన ప్రకాశం జిల్లా కమిటీ నిర్వహించిన అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినోత్సవంలో ఆమె పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో జన సాహితీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ జీవి కృష్ణయ్య, ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షురాలు టి తిరుమల, నాయకులు అనురాధ, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఎస్ లలితకుమారి, స్త్రీ విముక్తి సంఘటన జిల్లా కార్యదర్శి శాంతకుమారి, జిల్లా అధ్యక్షులు డి రేణుక, సుజాత తదితరులు పాల్గొన్నారు. వరాలు ఇస్తూ ఉన్నప్పుడు అప్పుడు నాకు చాలా అనిపించింది అనమాట. సరే కాస్త చదువుకున్నా వంచగలను అని అనుకునేటువంటి ఒక కొంత స్వేచ్ఛ ఎంత ఉందంటే 10% స్వేచ్ఛ ఉంటుంది అనుకుంటున్నానంటే ఇద్దరు కంటే ఎక్కువ. అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం మార్చి 8ని ఈరోజు శ్రీముక్తి సంఘటన జిల్లా కమిటీ తరఫున ఈ గుడిగ దగ్గర జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు స్త్రీల సమస్యల పట్ల, స్త్రీలపై ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మతము, స్త్రీల యొక్క మౌలిక అవసరాలు తీర్చని ఈ ప్రభుత్వాలు స్త్రీలపైన మతం, సామ్రాజ్యవాదాన్ని, సంస్కృతిని ఒక ఫోన్ వీడియోల రూపంలో, అనేక వీడియోల రూపంలో సంస్కృతిని మన మీద రుద్ది ఈరోజు మహిళల యొక్క హక్కుల్ని కాలరాస్తూ ఉన్నారు. మహిళలకి ఇంకా సమస్యల్ని రేకెత్తేస్తూ ఉన్నారు. ఈరోజు శ్రీముక్తి సంఘటనగా మా స్లోగను ఈరోజు మహిళల యొక్క మౌలిక అవసరాలు తీర్చని ఈ మతాలు కానీ, ఉపాధి సౌకర్యాలు తీర్చలేని ఈ ప్రభుత్వాలకి, మతాన్ని మూఢత్వంతో పెంచి పోషిస్తున్న ఈ ప్రభుత్వాలకి, సామ్రాజ్యవాదాన్ని తీసుకొచ్చి మన మీద అనేక రూపాల్లో రుద్దుతూ విద్యార్థుల్ని వలస పోయిన విద్యార్థుల మీద కొరడా జులిపిస్తున్న ఒక అమెరికా ఉన్మాదం కానీ, ఇవన్నీ కూడా ఆడవాళ్ళకి ఒక అనేక పెను సమస్యలుగా మారిపోతాయి. ఈ మతం పేరుతో, కులాల పేరుతో కులాలను పెంచి పోషిస్తూ ఈ మతం మత్తులో మునిగి తేలుతూ అందరినీ ఒక సనాతన ధర్మాల పేరుతో ముందుకి కాకుండా వెనక్కి నడిపిస్తున్న ఈ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఈ డ్రగ్స్కి, మత్తు పదార్థాలను వీటన్నిటినీ ఆపివేయాలని, వీటికి వల్ల పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి, ఆడవాళ్ళ జీవితాల్లో పెను మార్పులు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలన్నిటి మీద వీటికి వ్యతిరేకంగా ఈరోజు మహిళా దినం సందర్భంగా ఈరోజు మా స్లోగను. దీనికి వీటన్నిటికీ వ్యతిరేకంగా సమాజం కోసం పోరాడుతూ ఈ స్త్రీ విముక్తి సంఘటన పనిచేస్తూ ఉంది. మరి అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం మనం జరుపుకుంటున్నాము అంటే సుమారు 150 సంవత్సరాల క్రితమే క్లారా జెట్కిన్ అనేటువంటి జర్మనీ నాయకురాలు అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినంగా ఈ రోజును జరుపుకోవాలని ప్రకటించడం జరిగింది. దాని వెనుక ఎంతోమంది మహిళలు అసంఘటిత కార్యక్రమాలపైన ఎన్నో పోరాటాలు చేస్తే గాని ఈరోజు ఈ శ్రామిక మహిళా దినోత్సవం జరుపుకోవడానికి మనకు అవకాశం రాలేదు. మరి శ్రామిక మహిళా పోరాట దినం జరుపుకుంటున్నాము అంటే ప్రభుత్వాలు ఎగువ స్థాయిలో ఉండేటువంటి 1%, 2% ఉన్నటువంటి మహిళలను మాత్రమే చూపించి మహిళా సాధికారత సాధించాము అని గొప్పలు చెప్పుకుంటున్నారే కానీ అసలు సాధికారత అంటే ఏంటి, సాధికారత మహిళలు సాధించడం అంటే ఏంటి, సమాజంలో మహిళల పాత్ర ఏంటి అనేది మనం గమనిస్తే సాధికారత సాధించాము అని చెప్పుకునేటువంటి ప్రభుత్వం మహిళల కోసం ఏం చేస్తుంది, మహిళలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది అనేది మనం ఒకసారి గమనించాలి. మనం ఇప్పుడు గమనిస్తే మద్యంతో పాటు డ్రగ్స్ కూడా బాగా సమాజంలో నాటుకుపోయి యువత మీద చాలా ప్రభావం చూపిస్తున్నాయి. ఆ విధంగా యువత పక్కదారి బట్టి సమాజాన్ని ముందుకు తీసుకెళ్లటంలో పాత్ర పోకుండా వెనకకు తీసుకెళ్లటానికి వాళ్ళ వంతు ప్రయత్నంగా చేస్తున్నారే తప్పితే ముందుకు తీసుకెళ్లే సమాజాన్ని లేదా ప్రభుత్వాలను ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనలో మాత్రం యువత లేరు. వీటన్నిటికీ కారణం కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలే. అదేవిధంగా ప్రభుత్వం కూడా మతతంత్రంగాను, సామ్యవాదంగాను
రకరకాలైనటువంటి ప్రయోగాలను ప్రజల మీద రుద్దటం వల్ల వాళ్ళు వెనకడుగు వేస్తున్నారే గాని సనాతన ధర్మం అనేది ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలే గాని ప్రజలను గాని మహిళలను గాని వెనక తీసుకెళ్లే విధంగా ఉండకూడదని మేము ఏబిటిఎఫ్ పక్షాన్ని డిమాండ్ చేస్తూ డి న్యూస్ లో నేటి మాట. జీవితంలో మనం కోరుకున్నవన్నీ మనకు లభించవు. మనం దేనికి అర్హులమో అవి మాత్రమే లభిస్తాయి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి డి న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.